ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ బెంగళూరు లాంటి హెవీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకవైపు వాహనదారులను సక్రమార్గంలో వెళ్లేలా చూడాలి, మరోవైపు రూల్స్ వైలేషన్స్ చూసే వారిని గుర్తించాలి. అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి చేసే పనులు డిపార్ట్మెంట్ మొత్తానికి మచ్చగా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటనే ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు గంటల వ్యవధిలోనే ఆ పోలీసు సస్పెండ్ కూడా అవ్వాల్సి వచ్చింది. బెంగళూరులోని ఒక ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు తీవ్రంగా మండిపడిపోతున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ చిన్న వీడియో క్లిప్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ బైకర్ మొదట కోపంగా వాదించుకుంటూ కనిపిస్తోంది. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా బైకర్ ను చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియకపోగా పోలీసుల గురించి ప్రజల్లో చర్చ మొదలైంది. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి రూల్స్ ఉల్లంఘనపై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే తప్ప కొట్టడానికి హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ పై నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ అండ్ ట్రాఫిక్ ని ట్యాగ్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీసు పనితీరు నిరూపించుకోండి అంటూ మరొకరు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు అధికారిపై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి సహాయం చేస్తానని అనగా ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని పోగొడుతున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇలాంటి పనులు మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తాయని కామెంట్ పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియోను చూసి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. బాధ్యత, గౌరవం ఒకదానినొకటి ముఖ్యమైనవి. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని బెంగళూరు సిటీ ట్రాఫిక్ సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్టు కూడా పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం, చేయి చేసుకోవటం వంటి వీడియోలు ఇంకా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ బెంగళూరు లాంటి హెవీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకవైపు వాహనదారులను సక్రమార్గంలో వెళ్లేలా చూడాలి, మరోవైపు రూల్స్ వైలేషన్స్ చూసే వారిని గుర్తించాలి. అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి చేసే పనులు డిపార్ట్మెంట్ మొత్తానికి మచ్చగా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటనే ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు గంటల వ్యవధిలోనే ఆ పోలీసు సస్పెండ్ కూడా అవ్వాల్సి వచ్చింది. బెంగళూరులోని ఒక ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు తీవ్రంగా మండిపడిపోతున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ చిన్న వీడియో క్లిప్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ బైకర్ మొదట కోపంగా వాదించుకుంటూ కనిపిస్తోంది. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా బైకర్ ను చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియకపోగా పోలీసుల గురించి ప్రజల్లో చర్చ మొదలైంది. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి రూల్స్ ఉల్లంఘనపై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే తప్ప కొట్టడానికి హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ పై నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ అండ్ ట్రాఫిక్ ని ట్యాగ్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీసు పనితీరు నిరూపించుకోండి అంటూ మరొకరు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు అధికారిపై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి సహాయం చేస్తానని అనగా ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని పోగొడుతున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇలాంటి పనులు మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తాయని కామెంట్ పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియోను చూసి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. బాధ్యత, గౌరవం ఒకదానినొకటి ముఖ్యమైనవి. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని బెంగళూరు సిటీ ట్రాఫిక్ సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్టు కూడా పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం, చేయి చేసుకోవటం వంటి వీడియోలు ఇంకా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ బెంగళూరు లాంటి హెవీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకవైపు వాహనదారులను సక్రమార్గంలో వెళ్లేలా చూడాలి, మరోవైపు రూల్స్ వైలేషన్స్ చూసే వారిని గుర్తించాలి.
మరోవైపు రూల్స్ వైలేషన్స్ చేసేవారిని గుర్తించాలి. అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి చేసే పనులు డిపార్ట్మెంట్ మొత్తానికి మచ్చగా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటనే ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు గంటల వ్యవధిలోనే ఆ పోలీసు సస్పెండ్ కూడా అవ్వాల్సి వచ్చింది. బెంగళూరులోని ఒక ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు తీవ్రంగా మండిపడిపోతున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ చిన్న వీడియో క్లిప్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ బైకర్ మొదట కోపంగా వాదించుకుంటూ కనిపిస్తోంది. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా బైకర్ ను చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియకపోగా పోలీసుల గురించి ప్రజల్లో చర్చ మొదలైంది. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి రూల్స్ ఉల్లంఘనపై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే తప్ప కొట్టడానికి హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ పై నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ అండ్ ట్రాఫిక్ ని ట్యాగ్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీసు పనితీరు నిరూపించుకోండి అంటూ మరొకరు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు అధికారిపై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి సహాయం చేస్తానని అనగా ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని పోగొడుతున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇలాంటి పనులు మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తాయని కామెంట్ పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియోను చూసి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. బాధ్యత, గౌరవం ఒకదానినొకటి ముఖ్యమైనవి. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని బెంగళూరు సిటీ ట్రాఫిక్ సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్టు కూడా పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం, చేయి చేసుకోవటం వంటి వీడియోలు ఇంకా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్, బెంగళూరు లాంటి హెవీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకవైపు వాహనదారులను సక్రమార్గంలో వెళ్లేలా చూడాలి, మరోవైపు రూల్స్ వైలేషన్స్ చూసేవారిని గుర్తించాలి. మరోవైపు రూల్స్ వైలేషన్స్ చేసేవారిని గుర్తించాలి. అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి చేసే పనులు డిపార్ట్మెంట్ మొత్తానికి మచ్చగా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటనే ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు గంటల వ్యవధిలోనే ఆ పోలీసు సస్పెండ్ కూడా అవ్వాల్సి వచ్చింది. బెంగళూరులోని ఒక ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు తీవ్రంగా మండిపడిపోతున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ చిన్న వీడియో క్లిప్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ బైకర్ మొదట కోపంగా వాదించుకుంటూ కనిపిస్తోంది. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా బైకర్ ను చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియకపోగా పోలీసుల గురించి ప్రజల్లో చర్చ మొదలైంది. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి రూల్స్ ఉల్లంఘనపై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే తప్ప కొట్టడానికి హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ పై నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ అండ్ ట్రాఫిక్ ని ట్యాగ్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీసు పనితీరు నిరూపించుకోండి అంటూ మరొకరు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు అధికారిపై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి సహాయం చేస్తానని అనగా ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని పోగొడుతున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇలాంటి పనులు మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తాయని కామెంట్ పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియోను చూసి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. బాధ్యత, గౌరవం ఒకదానినొకటి ముఖ్యమైనవి. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని బెంగళూరు సిటీ ట్రాఫిక్ సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్టు కూడా పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం, చేయి చేసుకోవటం వంటి వీడియోలు ఇంకా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి.